ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. సో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్స్ అడుగుతారు, ఇది నిజమే. కాస్టింగ్ కౌచ్ అనేది ఎవడో పనికి మాలిన మిగతా ఎవడో రోడ్డు మీద ఒక తప్పు మాట మాట్లాడినా, ఒక తప్పు బిహేవియర్ చేసినా జనాలు వాడిని ఒక దెబ్బేసి వదిలేస్తారు. సినిమా వాడు గనక చేస్తాడంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారితో చూసుకోండి, అలాంటి ఇన్సిడెంట్స్ ప్రపంచంలో రోజుకి 150 జరుగుతూ ఉంటాయి. కానీ ఇతను ఎంత పెద్ద సెన్సేషన్ అయింది జస్ట్ బికాస్ ఈజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీరు తెలుగు డైరెక్టరే కదా, మరి మీ మూవీలో తెలుగు హీరోకి ఛాన్స్ ఇచ్చారు, మరి హీరోయిన్ ఎందుకు తెలుగు అమ్మాయిని పెట్టలేదు? ఎందుకు తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఎవరు అంటే జనరల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది. సో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్స్ అడుగుతారు రోల్ కి తీసుకోవాలి అంటే హీరోయిన్స్ ని, ఇది నిజమేనా? మరి 25-30 ఏళ్ల క్రితం ఉండేదని చెప్పి నేను కూడా విన్నాను, కానీ ఇప్పుడు లేదండి అది. ఓకే, ఇప్పుడు ఎందుకు లేదో కూడా చెప్తాను. ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది, మొత్తం అంతా మన చేతిలోకి వచ్చింది, సెల్ ఫోన్ వచ్చేసింది, లాస్ గట్టిగా అయిపోయినాయి. సో కాబట్టి ఇప్పుడు అంతా ఫ్యామిలీ కలిసి ఒక సినిమాలో పనిచేస్తా ఉన్నారు. సో కాబట్టి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎవడో పనికి మాలిన టైం పాస్ చేసుకునే ఎక్కడో ఒక 2-3% ఎవరో ఊరి చివరు ఉంటారు వాళ్ళు అనుకుంటాను నేను. సీరియస్ మేకర్స్ ఎవరు దే నెవర్ గో ఫర్ ది ఆల్టర్నేటివ్స్ అండి. నెగిటివ్నెస్ అనేది ప్రతి చోట్ల ప్రతి ఇండస్ట్రీలో ఉంది. మీరు ఏదైతే కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉన్నారో, ఎక్స్‌ప్లాయిటింగ్ ఏదైతే అన్ని చోట్ల ఉంది, అన్ని రంగాల్లో ఉంది. నాకు తెలిసి చాలా సిన్సియర్గా చాలా చాలా సిస్టమేటిక్గా ఉండగలిగి, నాకు తెలిసి నేను ఐ బీన్ టు కపుల్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఇండస్ట్రీ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు సినిమాల్లోకి వెళ్తున్నారంటే ఇది దేనికి పనికిరానోడు సినిమాల్లోకి వెళ్తారు అనుకునేవాళ్ళు. ఆడపిల్లలు పంపించడానికి కూడా చాలా భయపడేవాళ్ళు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఫిల్మ్ ఇండస్ట్రీ జస్ట్ లైక్ ఎ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ కష్టపడే ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ పే చేసే ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ సక్సెస్ చేసే ఇండస్ట్రీ. సో ఒకప్పుడు ఉన్న కష్టాలు, ఒకప్పుడు ఉన్న భయాలు ఇప్పుడు ఏం లేవు. సెల్ ఫోన్ వచ్చేసింది, లైవ్ లొకేషన్స్ వచ్చేసినాయి, పిన్ హోల్ కెమెరాస్ వచ్చేసినాయి. ఎవడు ఎక్స్ట్రాల్ చేసినా కూడా వెంటనే దొరికిపోతారు. మిగతా ఎవడో రోడ్డు మీద ఒక తప్పు మాట మాట్లాడినా, ఒక తప్పు బిహేవియర్ చేసినా జనాలు వాడిని ఒక దెబ్బేసి వదిలేస్తారు. సినిమా వాడు గనక చేస్తాడంటే వాడు 15 రోజులు, రోజుకోసారి 15 టీవీల్లో 150 సార్లు నన్ను వాయిచ్చేస్తారు. సో కాబట్టి ఫిల్మ్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ డిసిప్లిన్ ఉంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పొరపాటును కూడా ఒక మాట అనడానికి లేదు. బయట ఏదైనా సపోజ్ వేరే ఏ ఇండస్ట్రీలో సరే ఒక మాట అన్నాం అనుకోండి, అక్కడితో పోద్ది, ఆ క్షణంతో పోద్ది. వెరీ డెలికేట్ ఇండస్ట్రీ అండి. బ్రహ్మానందం గారు అంటారు, సినిమా ఇండస్ట్రీ అనేది గంట లాంటిది, ఎవడైనా వచ్చి కొట్టచ్చు, అందరు కనబడింది. ఇదివరకు నేను చెప్పేవాడంటే అద్దాల మేడ ఎవడన్నా వచ్చి రాయేస్తాడు, పగిలిపోద్ది. ఆయన ఒక కొత్త భాషను చెప్పారు, నాకు చాలా భలే నచ్చింది. సినిమా ఇండస్ట్రీ గంట లాంటిది, ఎవడైనా వచ్చి కొడతాడు, అందరికి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గారితో చూసుకోండి, అలాంటి ఇన్సిడెంట్స్ ప్రపంచంలో రోజుకి 150 జరుగుతూ ఉంటాయి. ప్రతి చోట చూస్తాం, పేపర్లో చూస్తే 100 న్యూస్ ఉంటాయి. కానీ ఇతను ఎంత పెద్ద సెన్సేషన్ అయింది జస్ట్ బికాస్ ఈజ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో ఇంకో వ్యక్తి అలా పనిచేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాడు. సో ఇండస్ట్రీ వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉంటారండి, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. పొద్దున్న 5 గంటలకు లేచి 6 గంటలకు పనిలో జాయిన్ అయిపోతారు. ఒకరికి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ నో బడీ ఆర్ మాస్టర్స్. డబ్బులు పెడుతున్నాను కదా, ప్రొడ్యూసర్ ఒకరిని కన్విన్స్ చేస్తే చాలు అనుకుంటాం కాదు. డైరెక్టర్ ఉంటాడు, నేను డైరెక్టర్ కదా, నా ఇష్టం వచ్చిన చేస్తే కాదు, అతను ప్రొడ్యూసర్ సమాధానం చెప్పాలి. వీళ్ళందరూ యాక్టర్స్ ఉంటారు. సో ఇట్స్ ఆల్ మాస్టర్స్ సిస్టమ్ ఇది. సో కాబట్టి నాకు తెలిసి ఇండస్ట్రీ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్, మోస్ట్ సిన్సియర్ ఇండస్ట్రీ అండి నాకు తెలిసి. సో మీరు తెలుగు డైరెక్టరే కదా, మరి మీ మూవీలో తెలుగు హీరోకి ఛాన్స్ ఇచ్చారు, మరి హీరోయిన్ ఎందుకు తెలుగు అమ్మాయిని పెట్టలేదు? అంటే మనం ఏదో ఛాన్స్ ఇచ్చేసాము, వాళ్ళు ఏదో ఛాన్స్లు తీసుకున్నారు అని కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మాకున్న బడ్జెట్ కి ఒక తెలిసిన హీరో కావాలి. సో తెలిసిన హీరో అంటే ఆల్రెడీ తెలుగు హీరో అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు, దాంట్లో పెద్ద విషయం లేదు. పక్కన యాక్ట్ ఆర్టిస్టులు వచ్చి మన దగ్గర హీరో అవ్వలేరు. ఏ భాషలోనే, తెలుగు వెళ్ళి ఏ కన్నడలోనో ఏ మలయాళంలోనో హీరో అవ్వలేడు. ఏ భాషగా హీరో ఆ భాష. వెన్ ఇట్ కమ్స్ టు హీరోయిన్, ఎందుకు తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఎవరు అంటే మన దగ్గర ఇప్పుడు మనం సపోజ్ ఒక మార్కెట్కి వెళ్ళామండి, మీకు కివీ ఫ్రూట్ తినాలని ఉంది, ఏదో షాప్కి వెళ్ళారు, అక్కడ ఆరెంజెస్, ఆపిల్స్ ఉన్నాయి, వాటర్ మిలన్ ఉన్నాయి. మీరేం కొనుక్కుంటారు? ఆరెంజో, యాపిల్, వాటర్ మిలన్ కొనుక్కొని ఇంటికి వస్తాం. ఆప్షన్స్ కివీస్ లాంటి వాటికి ఆప్షన్ తక్కువ, ఎక్కడో రేర్ గా ఎక్కడికో వెళ్తే దొరుకుతాయి. తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ మంది అవైలబిలిటీలో ఉంటారు మనకి. ఇప్పుడు మనం ఒక ఆడిషన్ పెడితే 10 మంది వస్తే 8 మంది బాంబే వాళ్ళు వేరే లాంగ్వేజ్ వస్తే ఓన్లీ 2 తెలుగు అమ్మాయిలు వస్తారు. ఇక్కడ కూడా తెలుగు అమ్మాయి అనేది మ్యాటర్, బొంబాయి అమ్మాయి మ్యాటర్ కాదు.
సీరియస్నెస్, ప్రొఫెషనాలిటీ మ్యాటర్ అండి. ఓకే. సో తెలుగు అమ్మాయిలు ప్రొఫెషనల్గా ఉండరనా, లేకపోతే అది కాదు. తక్కువ ఆప్షన్స్ ఉంటారు. అంటే టాలెంట్ ఉండాలి, అందంగా ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి. ఇవన్నీ 3 ఉండేది ఎక్కువ ఆప్షన్స్. ఇప్పుడు రేషియో తీసుకుంటే 10 మందిలో 8 మంది బాంబే వాళ్ళు, 2-2 తెలుగు వాళ్ళు వస్తే దాదాపుగా మనం పిక్ చేసుకునే అవకాశం, ఎక్కువ అవకాశం బయట అమ్మాయికే ఉంటుంది. అది తప్ప తెలుగు ఇప్పుడు మా సినిమా హీరోయిన్ తెలుగు ధారాళంగా మాట్లాడుతుంది. తెలుగు మాట్లాడుతుంది కాబట్టి అమ్మాయిని తీసుకున్నాం. తెలుగు బాగా అమ్మాయి ప్లస్ అయింది. తెలుగు అమ్మాయిలకి ఎప్పుడు మైనస్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేబీ హిందీ వాళ్ళు లేకపోతే వేరే భాషల వాళ్ళు ఉన్నంత స్పీడ్ గా, వాళ్ళంత పాలిష్డ్ గా ఉండటానికి టైం పడుతుందేమో, లేకపోతే అలాగా ఈజీగా మనం కోపప్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ కల్చర్, తెలుగులో ఉన్న కల్చర్ ఇది. మనం ఏంటంటే బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వం, అమ్మ నాన్న అన్నయ్య, ఇక్కడ రోడ్డు మీద కనబడితే అన్నయ్య ఫ్రెండ్స్ కూడా ఊరుకోరు. ఇలాంటి మనం ఆడపిల్ల బయటకు వచ్చిందంటే మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పేస్తాడు. మనం బయట తీసుకెళ్తారు. బాంబే వాళ్ళు అలా కాదు, అక్కడ ఆటోసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దిగిపోయి వచ్చేస్తారు వాళ్ళకేం తెలియదు. సో ఏంటంటే సినిమా ఫీల్డ్ వచ్చేపాటికి ఆ ఫ్లెక్సిబిలిటీని యూనిట్ కోరుకుంటారు. చాలా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది షూటింగ్ అంతా. మన సినిమాలో చూస్తున్నప్పుడే ఆ నైస్నెస్, ఆ కూల్, ఆ అందం. షూటింగ్ మొత్తం ద కాయిన్ కి వెనక సైడే ఉంటుందండి. సో అంత రఫ్ లో ఉండాలి అంటే మెంటల్ గా కూడా రెడీ అయి ఉండాలి. ఒక వేళాపాలా ఉండదు. ఏ టైం అయినా పని చేయాలి, ఎన్నిసార్లు అయినా పని చేయాలి. 10 మందితో కలిసి చేస్తున్నప్పుడు ఎవరో ఒకటి ఆ లూజ్ ని కోల్పోతాడు, ఆ కూల్నెస్ పెద్దగా అరుస్తుంటాడు. ఇవన్నీ తీసుకోగలగటం తెలుగు అమ్మాయిలకి ఏంటంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళని చాలా ప్రేమగా, చాలా అపురూపంగా మన ఆడపిల్లలను పెంచుకుంటాం. ఎవరన్నా ఒకడు ఉన్నాడని తెలిసి, ఇప్పుడు సపోజ్ నేను నా ఇంట్లో ఆడపిల్ల ఎవరన్నా సినిమాలో పెట్టి ఆడెవరన్నా అరుసాడని తెలిస్తే నేను వెళ్ళిపోతాగా కొట్టడానికి. మన వాళ్ళు అసలు ఊరుకోరు. వాళ్ళకి అట్లా ఉండదు. వాళ్ళని పని చేసామా అవగొట్టుకుని వెళ్ళిపోయామన్నట్టు ఉంటుంది. ఫిల్మ్ కి ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీని ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. అంతేగాని తెలుగు వాళ్ళు రాకపోవడానికి మనం అనలైజ్ చేస్తే చాలా రీజన్స్ వస్తాయి. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ వస్తున్నారండి, బాగా వస్తున్నారు. ఇప్పుడు మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకుంటే అందరు తెలుగు వాళ్ళే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటున్నారు, ఎంత మంచి టాలెంటెడ్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జనరేషన్ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక 5 years తర్వాత మీకు హీరోయిన్లు మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. ఈ యూట్యూబ్ నుంచి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ నుంచి కానివ్వండి, మొత్తం తెలుగు వాళ్ళందరూ వస్తారు. హిందీ వాళ్ళకి ఛాన్సే ఉంటుంది, మీ వేరే భాషలో ఛాన్సే ఉంటుంది. అంటే అన్లెస్ అమ్మాయి తెలుగు నేర్చుకుంటే తప్ప. 100% ఫిల్మ్ హీరోయిన్స్ will be all Telugu people in coming years.